నమస్తే. రామాయణం ఇదొక కథ కాదు, అనాదిగా కొనసాగుతున్న మన జీవన విధానం. వేలాది శ్లోకాలు, ఎన్నో సంక్లిష్టమైన వర్ణనలున్న ఈ మహాకావ్యాన్ని చాలా సింపుల్గా, ఆసక్తికరంగా విశ్లేషించే ఈ వివరణకు స్వాగతం. సూటిగా, స్పష్టంగా అసలు ఈ ఇతిహాసం వెనుక ఉన్న పరమార్థాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి ఇన్ని వేల శ్లోకాల సారాంశాన్ని ఒకేసారి అర్థం చేసుకోవడం పెద్ద సవాలే. కానీ మీరు గమనిస్తే ఇదంతా ఒకే ఒక మహాప్రయాణం చుట్టూ తిరుగుతుంది. అదే ధర్మానికి ఎదురైన అత్యున్నత పరీక్ష. ఇదొక సాధారణ ప్రయాణం కాదండి. మానవ సంబంధాలు, బాధ్యతలు, విలువల మధ్య సాగే ఒక సుదీర్ఘమైన అన్వేషణ. ఇక మొదటి భాగానికి వస్తే జననం మరియు అరణ్యవాసం. అయోధ్యలో అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ రాముడు అడవుల పాలు కావడం. నిజంగా ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఈ 14 ఏళ్ల వనవాసాన్ని మనమొక్కసారి గమనిస్తే, మొదటి 7 అయోధ్యను వదిలివెళ్లడం, 5వ ఏడు వాటికి ఆ కఠినమైన దండకారణ్య జీవితానికి అలవాటు పడడం, 13వ ఏట పంచవటిలో నివాసమేర్పరుచుకోవడం, చివరికి 14వ ఏట ఆ మహాయుద్ధం. ఇలా సాగుతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు తమ రాజభోగాలను పూర్తిగా వదిలేసి ఆ అడవిలో ఎంత కఠినమైన వాస్తవాలను ఎదుర్కొన్నారో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. రెండవ భాగం సీతాపహరణం. కథ దట్టమైన అరణ్యంలోకి వెళ్లే కొద్దీ ఉత్కంఠ తీవ్రమవుతుంది. ఒక మాయా బంగారు జింక, అవును, కేవలం ఒక ఆకర్షణీయమైన భ్రమ వారిని ఎలా విడదీసిందో చూడండి. రాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు ఆ రక్షణ వలయం దాటి వెళ్లటం, ఆ వెంటనే సీతమ్మను లంకకు అపహరించడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. సాధ్యం కాని ఒక భారీ రక్షణ అన్వేషణకు వేదికను సిద్ధం చేసింది. అలాగే ధర్మానికి అధర్మానికి మధ్య ప్రత్యక్ష పోరాటానికి అసలైన బీజం పడిందిక్కడే. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన సైద్ధాంతిక వ్యత్యాసం ఒకటుంది. ఒకవైపు రాముడు నిస్వార్థమైన కర్తవ్యానికి, ధర్మానికి ప్రతీక. మరోవైపు రావణుడు అంతులేని అహంకారానికి, గర్వానికి, స్వార్థానికి ప్రతిరూపం. ఒక రకంగా చెప్పాలంటే మూలకథ మొత్తం ఈ నిస్వార్థమైన బాధ్యతకు, అదుపులేని అహంకారానికి మధ్య జరిగే ఒక విశ్వస్థాయి పోరాటమే. మూడవ భాగం వానర సైన్యం. అనంతమైన సవాళ్లను దాటుకుని అచంచలమైన భక్తి, అద్భుతమైన సమిష్టి కృషితో పనులు ఎలా సాగాయో ఈ 3 దశల్లో మనం చూడొచ్చు. మొదటి దశలో హనుమంతుడు అసాధారణ రీతిలో సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ తెలుసుకోవడం. రెండవ దశలో వానర సైన్యమంతా కలిసి ఇంజనీరింగ్ అద్భుతమైన రామసేతువును నిర్మించడం. ఇక 3వ దశలో ఆ భారీ సైన్యం సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడం. నమ్మకం, ఐకమత్యముంటే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమే అని ఇది నిరూపిస్తుంది కదూ. 4వ భాగం రావణ సంహారం. సరిగ్గా ఇక్కడే కథ తారాస్థాయికి చేరుకుంటుంది. లంకలో ఆ 2 భారీ సైన్యాల మధ్య ఘర్షణ, కుంభకర్ణుడిలాంటి బలమైన సేనాపతుల పతనం, ఆఖరికి భూమిని వణికించిన రాముడు, రావణుడి తుది పోరాటం, ఇవన్నీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఎన్నో వ్యక్తిగత త్యాగాల తర్వాత రావణుడి అంతిమ ఓటమితో ఈ మహాసంగ్రామం ముగుస్తుంది. ఇది కేవలం 2 సైన్యాల మధ్య జరిగిన యుద్ధం కాదండి, 2 విరుద్ధమైన భావజాలాల మధ్య జరిగిన ఘర్షణ. ధర్మం గెలిచి ప్రపంచంలో మళ్లీ సమతుల్యత ఏర్పడిన అద్భుతమైన క్షణమిది. 5వ భాగం రామరాజ్యం. యుద్ధం ముగిసింది. రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి రావడంతో ఈ మహాప్రయాణానికి ఒక అద్భుతమైన ముగింపు లభిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఆసక్తికరమైన పదం రామరాజ్యం. రామరాజ్యం అంటే కేవలం ఒక రాజు పాలించిన కాలమని మాత్రమే కాదు సుమా. అది సంపూర్ణ సత్యం, న్యాయం, సమానత్వం వర్ధిల్లిన ఒక ఆదర్శవంతమైన యుగం. ప్రతి ఒక్కరూ తమ నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండే ఒక ఆదర్శ సమాజానికి ఇది అసలైన ప్రతీక. వేలాది పేజీల ఈ సువిశాలమైన ఇతిహాసం మొత్తాన్ని మనం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే యతో ధర్మస్తతో జయః. అంటే ఎక్కడ ధర్మముంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎంత బలమైన శత్రువులు ఎదురవ్వనివ్వండి, అంతిమ విజయం మాత్రం ఎప్పటికీ ధర్మానిదే అని ఈ మూలకథ మనకు ఘంటాపథంగా చెబుతుంది. ఇక మూల గ్రంథాల ఆధారంగా రూపొందించిన ఈ వివరణ ముగింపుకి వచ్చేశాం. అయితే వెళ్లే ముందు ఒక లోతైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అహంకారం, స్వార్థంపై నాడు ధర్మం సాధించిన ఆ పురాతన విజయం నేటి మన ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న నైతిక సంక్షోభాలకు ఎలా వర్తిస్తుంది? కర్తవ్యం, అహంకారం గురించి ఆనాటి ఈ పాఠాలు నేటి మన సమకాలీన జీవితాల్లో ఇంకా ఎలాంటి స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి.
ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతటి ఆసక్తికరమైన ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు.